నిజంగా మాట్లాడతా పెర్ఫార్మెన్స్ అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పడంలో తప్పులేదు. కానీ నిజాల్ని అబద్ధాలుగా చెప్తూ ప్రజల్ని ఎంతకాలం నమ్మిస్తారు అంటే ప్రజలు మోసపోయడం సేపు మోసం చేస్తూనే ఉంటారు. బట్ విరక్తి చెందినప్పుడు మాత్రం ఫిగర్స్ అసలు లెక్కలు చెప్తుంటాయి. జగన్ మీద ఒక వ్యతిరేకతని సృష్టించేటటువంటి దాంట్లో కేంద్ర జల్ జీవన్ మిషన్ కిందన పంపులు కనెక్ట్ చేయడానికి ఇంటింటికి పంపులను ఇస్తే జగన్ ఒక్కటంటే ఒక్క పంపు కూడా ఇవ్వలేదు అన్నటువంటిది పదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు లెక్కలు ఏం చెప్తున్నాయి? లోక్సభ కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్లో 39.34 లక్షలు అంటే 39,34,000 పంపులు జగన్ టైంలో బిగించారు జల్ జీవన్ మిషన్ కింద. అదే సందర్భంలో టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళేమో 95,53,169. 2019 ఆగస్టు 15కు ముందు ఉన్న పంపులు 30,74,310. 2019-24 మధ్యలో వేసిన పంపులు 39,34,705. అంటే గత 60 ఏళ్లలో 30 లక్షల పంపులు మాత్రమే ఉంటే ఇంటి పంపులు 5 ఏళ్లలో 39,34,705 పంపులు వేశారు జల్ జీవన్ మిషన్ కింద. కేంద్ర ప్రభుత్వ పథకం పర్ఫెక్ట్గా వాడారు. ఇంకా ఎక్కువ వాడాలని కోరుకోవడం తప్పలేదు. అసలు ఏమీ లేదు, ఒక్కటి కూడా కట్టలేదని చెప్పడమే ఇక్కడ విచిత్రం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 7 నుంచి 9 నెలలు అనుకోవాలేమో, దీంట్లో 36,210 కుళాయిలు ఏర్పాటైనవి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కుళాయి వేయాల్సింది 25,07,944.